మహాత్మా గాంధీ గారి వర్ధంతి దినోత్సవాన అమరవీరుల అందరినీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక హోదా మరియు విభజన హామీల గురించి మరొకసారి రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా మేల్కొల్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని పార్టీల ప్రతినిధులకు నేను స్వాగతం పలుకుతున్నాను. 2014వ సంవత్సరంలో విభజన చట్టం జరిగింది రాష్ట్రానికి. ఆ సమయంలో విభజన గురించి లోక్సభ రాజ్యసభల్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభ నుంచి వచ్చేసిన తర్వాత రాజ్యసభలో మొట్టమొదటిసారిగా ప్రత్యేక హోదా అనే అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఆ సందర్భంలో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన తరువాత అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి అక్కడ గందరగోళం చేసిన పరిస్థితి మనమంతా చూసాం. ఆ తరువాత ప్రొసీజర్ ప్రకారం ఎప్పుడైతే ఒక బిల్లులో కొత్త అంశాలు రాజ్యసభలో వస్తాయో వెంటనే ఆ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టి ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళా అక్కడ చర్చించి మళ్ళా రాజ్యసభకు తీసుకొని వచ్చింటే విభజన చట్టంలోనే ప్రత్యేక హోదా అన్నది అందులో ఇన్కార్పొరేట్ చేయబడేది. కానీ ఆ విధంగా చేయలేదు. ఎప్పుడెప్పుడు ఈ ప్రత్యేక విభజన చేద్దామా అన్న కంగారులో విభజన చట్టంలో ప్రత్యేక హోదా అన్నదాన్ని పొందుపరచకుండా విభజన చట్టాన్ని వాళ్ళు పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత చట్టం తయారైంది. జూన్ నెల 2వ తారీఖు నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. 2014లో ఇప్పుడు 2024లో ఉన్నాం. ఏమైంది ఒక్కసారి ఆలోచించండి. ఈ 10 సంవత్సరాల్లో ప్రతి పార్టీ కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు. 2014వ సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ప్రభుత్వం 3 పార్టీల ప్రభుత్వం ఏమనిందంటే ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేము, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుందని కొన్ని రోజులు మాట్లాడి ఆ తర్వాత మమ్మల్ని మోసం చేశారు, మళ్ళా ప్రత్యేక హోదా కావాలని ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఏమైంది? మళ్ళా 2019 ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల ఆ సమయంలో ప్రతిపక్ష నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 25 ఎంపీలను మాకు ఇవ్వండి, అక్కడ మెడలు వంచుతామన్నారు. ప్రజలు నమ్మారు. 23 మంది ఎంపీలను ఇచ్చారు. మొదటి భేటీలోనే వారు ఏమన్నారు? భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది కాబట్టి మనం ఏ విధమైన ఒత్తిడి తీసుకురాలేము. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడంతా కూడా సార్ మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడుగుతాను అని మాత్రమే ఓపెన్గా ప్రెస్ ముందే మాట్లాడారు. ఇది అయిన తరువాత మరి ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వం ఏమన్నది? ఇది ముగిసిన అధ్యాయం అన్నది. ఎందుకంటే 14వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంట? ఇక ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వలేరు అని ఫైనాన్స్ కమిషన్ ప్రభుత్వాన్ని శాసించిందట. అందుకనే మేము ఇవ్వలేము అని చెప్పేసి చేతులు ఎత్తేసింది ఆ ప్రభుత్వం. కానీ పాండిచ్చేరి ఎన్నికలప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారు? పాండిచ్చేరిలో గనక భాజపా ప్రభుత్వాన్ని మీరు తీసుకువస్తే 2 లక్షల ఉద్యోగాలతో పాటు మీకు ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు మాట్లాడారు? అప్పుడు రాలేదా 11వ ఫైనాన్స్ కమిషన్ చర్యలు? ఆలోచించండి, ప్రజలు ఆలోచించాలి. ఆ తరువాత 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు పోర్ట్రైట్స్ ఆఫ్ పవర్. ఆ పుస్తకాన్ని 228వ పేజీ చదవండి ఒక్కసారి. ఆయన ఏమన్నారు? ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వారు ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే ఇప్పుడు కూడా కేంద్రం ఇవ్వవచ్చు అని ఆయన రాశారు. మరి ఎందుకు? పాండిచ్చేరికి అయితే మీరు ఇవ్వగలరు, ఆంధ్రప్రదేశ్కి అయితే మీరు ఇవ్వలేరా? ప్రజలారా మీరు ఆలోచించండి. ఆ తరువాత 4 సార్లు అవకాశం వచ్చింది మనకు ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి. 2019వ సంవత్సరంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టారు, సిఏఏ. ఆ సిఏఏ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేదు. మరి ఈ 2 పార్టీలు గనక మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఈ బిల్లును మేము బలపరచము అని ఎందుకు చెప్పలేదు?
రెండవ అవకాశం రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మళ్ళా వచ్చింది మనకు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారిని ప్రకటించగానే మొట్టమొదట మద్దతు తెలిసిన రెండు పార్టీలు తెలుగుదేశం మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇది ప్రత్యక్షంగా ముర్ము గారు విజయవాడలో వచ్చినప్పుడు మాట్లాడారు. ఏమన్నారు ఆవిడ? నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే మరుక్షణంలో సపోర్ట్ ఇచ్చిన రెండు పార్టీలు దేశంలోనే తెలుగుదేశం మరియు వైఎస్ఆర్సీపీ. అంటే మనకు ప్రత్యేక హోదా అవసరం లేదు, మనకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు. అక్కడి పెద్దలు ఏ మాటలు చెబితే వెంటనే సాష్టాంగ ప్రమాణం చేయడమే మన డ్యూటీగా భావించారు ఇక్కడ ఉన్న పార్టీ. అప్పుడు ఇంకొకటి కూడా చెప్పారు, ఆవిడ ట్రైబల్ కాబట్టి సపోర్ట్ చేయడం మన బాధ్యత అన్నారు. మరి 2012లో అదే ట్రైబల్ కుటుంబానికి చెందిన సంగ్మా గారు రాష్ట్రపతిగా నామినేషన్ వేశారు. మరి ఆ సమయంలో ఈ పార్టీలు కాంగ్రెస్ సపోర్ట్ చేసిన ప్రణబ్ ముఖర్జీ గారికి వేశారు. మరి అక్కడేమైంది? 2012లో ఏమైంది? ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? ఆలోచించండి మీరంతా, ఇది మేము అడుగుతున్నాం. ఆ తరువాత ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా అదే ధోరణి. మొన్నటికి మొన్న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఏమనింది? ఢిల్లీ ప్రభుత్వానికి సివిల్ సర్వెంట్స్ ఎవరు నియమించాలో అన్నది ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయిస్తుంది, లెఫ్టినెంట్ గవర్నర్ కాదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే దానికి విరుద్ధంగా ఒక బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కూడా మనం ఎందుకు అడగలేదు? ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము ఈ బిల్లుకు సైన్ చేయలేమని. ఈ 4 అవకాశాలను మనం పోగొట్టుకుంది రాష్ట్రం, అప్పుల పాల్లో ఉంది రాష్ట్రం. మరి ఏ సమాధానం చెబుతారు? మరి ఇప్పుడు మళ్ళా ప్రత్యేక హోదా తీసుకొస్తామని అందరూ ముందుకొస్తున్నారు. 2014లో చేయాల్సిన అంశాన్ని చేయకుండా మళ్ళా ఇప్పుడు ప్రత్యేక హోదా మేము తీసుకొస్తామని చెప్పిన పార్టీలన్నిటినీ కూడా ప్రజలు నమ్మకూడదు అని మేము చెబుతున్నాం. ప్రత్యేక హోదా మనం కలిసి సాధించుకున్నాం. ప్రజలందరూ ముందుకు వస్తే ప్రత్యేక హోదా సాధిస్తుంది. ప్రజలకు అర్థం అవ్వాలి ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది అని. ప్రత్యేక హోదా వస్తే ఆ రాష్ట్రానికి కార్పొరేట్ ట్యాక్స్ ఉండదు, ఆ రాష్ట్రానికి ఎక్సైజ్ డ్యూటీ ఉండదు, ఆ రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో కేవలం 90% కేంద్రం ఇస్తే మనం కేవలం 10% ఇస్తే చాలు. ఈ సంవత్సరం గనక మనము ఆ అమౌంట్ని ఖర్చు చేయలేకపోతే మిగతా రాష్ట్రాలలో అది కేంద్రానికి జమ అయిపోతుంది. కానీ ప్రత్యేక హోదా ఉంటే ఆ డబ్బుని వచ్చే సంవత్సరంలో మనం ఉపయోగించుకోవచ్చు. ఇలా అనేక రాయితీలు, అనేక సౌలభ్యాలు ఉన్నది ప్రత్యేక హోదాకి. మొన్నటికి మొన్న హిమాచల్ ప్రదేశ్లో బద్ది అనే జిల్లాలో మన తెలుగు వాళ్ళు 2 ఫ్యాక్టరీలు పెట్టారు. అక్కడ ఫార్మా ఫ్యాక్టరీలు. వాళ్ళను మొన్న విజయవాడలో కడిగినప్పుడు అడిగాను, మీరు ఎందుకు అక్కడ పెట్టారంటే, సార్ హిమాచల్ ప్రదేశ్లో ప్రత్యేక హోదా ఉంది, మేము అక్కడికి వెళ్ళి పెట్టుకున్నాం ఫ్యాక్టరీలు, మనం ఎందుకు తెచ్చుకోలేదు? ప్రత్యేక హోదా తీసుకురాకుండా 10 లక్షలకు పైగా అప్పులు చేసి ఇప్పుడు మళ్ళా ప్రత్యేక హోదా నినాదంతో వస్తున్నారు. అందువల్ల అన్ని పొలిటికల్ పార్టీలు ఈ ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇవ్వకుండా అందరం కలిసి పోటీ చేద్దాం, అందరం కలిసి వెళదాం. ఈ ఎన్నికల ముందే మనం ప్రత్యేక హోదా తీసుకువద్దామని ఈ నినాదాన్ని ప్రజల్లో మళ్ళా తీసుకువెళ్ళడానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఈ రోజు నుంచి మళ్ళా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇది ఒక ప్రారంభం మాత్రమే. వాళ్ళు అంతమైంది అంటున్నారు, మేము ప్రారంభం అంటున్నాం. కాబట్టి ఈ ప్రారంభంతో మొదలుపెట్టి ప్రత్యేక హోదాను అందరూ తీసుకువద్దామని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మనం ప్రజలలో చైతన్యాన్ని నింపి ముందుకు తీసుకువెళదామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఢిల్లీకి కూడా వెళదాం, అడుగుదాం. విభజన హామీల గురించి ఇక మాట్లాడాల్సిన అవసరమే లేదు. విభజన హామీలు చేశామన్నారు, పోలవరం ఏమైంది చూస్తున్నాం. పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం లేదు మేము ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే ఇస్తాం, రిహాబిలిటేషన్ మాకు సంబంధం లేదంటున్నారు. మరి ఏమైంది? రాజధాని ఏమైంది? తర్వాత రామాయపట్నం పోర్ట్ ఏమైంది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏమైందని మేము ప్రశ్నిస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 32 మంది ఆత్మత్యాగాలతో వచ్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తామని కూర్చున్నారు. చూడండి, ఈ విధంగా రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా కూడా పార్టీలు ఏమీ మాట్లాడడం లేదు. ఎందుకు ఈ భయం నాకు అర్థం కాదు.